జెపిహెచ్ఎస్ అమరావతి స్కూల్లో చదువుతున్నాను. My name is Kelsey. I am studying 8th class. నేను జెపిహెచ్ఎస్ అమరావతి స్కూల్లో చదువుతున్నాను. My name is Kumar. I am studying 9th class. మల్లకల్ మండలం జోగరం గద్వాల జిల్లా జెపిహెచ్ఎస్ అమరావతి స్కూల్లో చదువుతున్నాను. మేము చేసిన ప్రాజెక్ట్ విద్యుత్ వృధా కాకుండా దాని ఉపయోగాలు. విద్యుత్ మనం వాడుకోవడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది. విద్యుత్ మనకు దొరకదు కాబట్టి మనం విద్యుత్ని వృధా చేయకూడదు. విద్యుత్ని వృధా చేయకూడదు. విద్యుత్ మనకు దొరకదు. విద్యుత్ ఎంతో మనకు సహాయపడుతుంది కాబట్టి విద్యుత్ ఎక్కువ వాడడం వల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఈ పరికరం తయారు చేయబడింది. నేను వివరిస్తాను. పెద్ద పెద్ద కంపెనీలలో, ఇళ్లలో, షాపులలో ఉపయోగపడుతుంది. ఫ్యాక్టరీలలో, షాపులలో, పెద్ద పెద్ద కంపెనీలలో, ఇళ్లలో, స్కూల్ గ్రౌండ్లలో, స్కూళ్ళలో కానీ ఒకసారి స్విచ్లు వేసి మర్చిపోయి ఉంటాం. ఇందువల్ల విద్యుత్ ఎంతో వేస్ట్ అవుతుంది. దానికోసమే ఈ పరికరాన్ని మేము తయారు చేసాం. ఈ పరికరం తయారు చేయడం వలన మనకు విద్యుత్ వృధా కాకుండా ఉంటుంది. ఈ పరికరం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో, ఇంజనీరింగ్ ఆఫీసులలో ఉపయోగపడుతుంది. సీక్రెట్గా మనం ఈ యంత్రాన్ని చేసుకొని పెట్టుకున్నామంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు లైట్లను, ఫ్యాన్లను ఆఫ్ చేస్తున్నారు లేదా విద్యుత్ సరఫరా అవుతుంది అని లేదా చెక్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తాం. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. బజర్, జంపర్ వైర్స్, బ్రెడ్ బోర్డ్, ఐఆర్ రిసీవర్, రెసిస్టర్, బ్రెడ్ బోర్డ్, ఆర్డినో, కేబుల్, అట్టముక్కలు పరికరాలు ఉపయోగించి మనం విద్యుత్ని వేస్ట్ చేయకుండా ఈ యంత్రాన్ని తయారు చేసాం. సిటీలో ఉండేవారు విద్యుత్ను వేస్ట్ చేయడం వలన విద్యుత్ వేస్ట్ చేస్తారు కాబట్టి ఈ యంత్రాన్ని ఉపయోగించి విద్యుత్ను నిర్వహించుకోవచ్చు. పల్లెటూరులో ఉండే రైతులకు విద్యుత్ లేకుండా బాధపడతారు. వాళ్ళకు మిగిలిన సిటీలో ఉన్న విద్యుత్ని సరఫరా చేస్తే వాళ్ళు సంతోషంగా పంట పండించి మన భారతదేశాన్ని అందరికీ అన్నం పెడతారు. మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం వలన విద్యుత్ని కాపాడుతున్నాము. సిటీలో అయితే విద్యుత్ని వేస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ని కాపాడుకుంటూ వృధా చేయకుండా కాపాడుతాము. అందరికీ